దావీదు రాజుగా అయిన కథ. సౌలు మరణించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట చేరి ఇలా చెప్పారు: దావీదు, నువ్వే మా రాజు కావాలి. యెహోవా నీ ద్వారా ఇశ్రాయేలు మీద పాలన చేయమని చెప్పాడు అని అన్నారు. అప్పుడు దావీదు దేవుని చిత్తానుసారం రాజ్యాన్ని స్వీకరించాడు. అతడు 30 సంవత్సరాల వయసులో రాజుగా అయి 40 సంవత్సరాలు పాలించాడు. అతను యెరూషలేమును రాజధానిగా చేసుకొని దేవుని మందిరం కోసం ప్రణాళికలు వేశాడు. దేవుడు దావీదుతో ఉన్నాడు. ప్రతి యుద్ధంలో కూడా దేవుడు విజయమిచ్చాడు. దావీదు ఎప్పుడూ దేవుని సలహా తీసుకునేవాడు. అయితే బైబిల్ వాక్యం ప్రకారం ఇశ్రాయేలుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు, ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. 2 సమూయేలు 5:12. అయితే దేవుడు వినయమైన హృదయాలను ఎత్తుతాడు. మన నిర్ణయాల్లో దేవుని చిత్తం కోరితే ఆయన మన అడుగులను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.